వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ. పువ్వులు చల్లకుండా మొన్న పూజకాడికి వచ్చబోతున్నాను పోతే ఒక్క పువ్వు ఎలా ఇప్పుడో పువ్వులు బాగా కుడుతున్నాయి. పోరాన్ని ఇటు మొక్కలు రాని అలా చేతులు ఇలా కొడతా, ఒక్క పువ్వు దక్కనిస్తలేరు. మాలతి మాలతి ఈ పళ్ళ పుల్లియే నేను ఉప్మా వస్తానా మా అబ్బిత్తది పో అవ్వా. ఏమవుతానవే బర్రట్టు, నేనేమన్నా ఏమన్నా పోయి పాడైనా గిన్నె ఉన్నా కదా పక్కకు. గిన్నెగడ్డ పళ్ళ పుల్లియే. పళ్ళ పుల్లనా? మా అవుతుంది పళ్ళ పుల్లనేనా? నడవంతరం తిరువంత వద్ద నడుగు లేవచ్చానికి నలుగురు కావన్నట. ఏ బరగడ చెప్తున్నా అని పళ్ళ పుల్ల వచ్చవేయాలి. అల్లుడు ఇగో పళ్ళ పుల్ల. అందం సందం లేడు కానీ అరవింద సామి అనుకుంటాను. మా సినిమా కావాలి మన్వాడ. అత్త ఇవాళ టిఫిన్ ఏం చేస్తుర్రు? ఇంకా మొక్కమన్న గడగలేదు కానీ పాసి మొక్క పొడి అప్పుడే మెక్కడానికి రెడీ అయ్యిండు. ఓ అత్త నీకు ఇది పిలిస్తే గాది కూర్చునేది? ఏం లేదయ్యా, నీకు ఇష్టమని మాలతి ఉప్మా చేస్తుంది. అబ్బా ఉప్మా అంటే నాకు బాగా ఇష్టం అత్త. దానిలో జీడిపప్పు వేయమనవా? ఛీ, మాడిపోయిన జీడిత్తి లెక్కున్నాడు. నీ ముఖానికి జీడిపప్పు కావాలా ఇంకా? ఓ అత్త ఇన్నవా? మా ఆయన జీడిపప్పే కదా. అయితే అని ఇక చెద్దరు మర్చేయి, నీ పళ్ళు కొని అత్త. వాళ్ళకి తెలుపు బర్రె లెక్క పడ్డాడు. అల్లుడా నువ్వు ఒక్క పడతాన్నా కానీ నాకు ఇట్లా కోపం వచ్చినా అంటే నీ సంగతి చెప్తాడు. చెద్దరిని మర్త పెట్టుడు కాదు అల్లుడు, నిన్ను మర్త పెట్టే రోజు ఎప్పుడు వస్తుందో అని చూస్తాన్నా. నాకు బిడ్డ నీ సంగతి చెప్తా. ఓ మాలతి మాలతి జర నీ ఉడుకులు పోయే ముఖం కడుక్కోవాలి. తీసుకొస్తావు అమ్మా. ఏమవుతానే నేను పక్కకే ఉన్నా కదా, ఉడుకునిలే కదా, పోతా తియ్యి. ఉడుకునీళ్ళు కావాల, ఉడుకునీళ్ళు చూపు సుతారి పనికి బీకాలి. బగబగ గాలి నీళ్ళు తీసుకుపోయి మొక్క మీద గుమ్మరిస్తే తోలంతా ఎక్కడికెక్కడ కూసిపో కొడుకు. ఇగో అల్లుడు కలుపుకో, నీళ్ళు చల్లగా అవుతాయి. ఇవి చల్లగానే ఉన్నాయి కాదమ్మా, మళ్ళీ చల్లగా అయితే అంటారు. అయ్యో అల్లుడు, నేను పొయ్యి మీదకి వెళ్ళి దించాగా సుర్ర సుర్రం అన్నాయి. ఆడికెళ్ళి ఇడికి పట్టుకొచ్చేసరికి చల్లబడ్డాయి. ఆడికెళ్ళి వచ్చాక చల్లగానే నీళ్ళు. మాలతి ఓ మాలతి టవల్ తీసుకురా కొంచెం. అబ్బా బాబా ఇక్కడనే ఉన్ననే, బాబుకు ఒళ్ళంతా రుచి పౌడర్ ఎత్తా. అవ్వా అయిన గట్ట తవాలి ఇయ్యవే. ఇగో అల్లుడు
పావుల మందం పని చేయడు కానీ అన్నీ తీసుకుపోయి దగ్గర ఇవ్వాలి. తువ్వాలో ఒకసారి, నీళ్ళు ఒకసారి, ఛాయలో ఒకసారి. నీ నోట్లే మన మాలతి, ఓ మాలతి, ఆకలి చంచేస్తుంది. ఆ జీడిపప్పు ఉప్మా తీసుకురాబే. అవ్వా ఇంకా వంట రూమ్లో జీడిపప్పు ఉప్మా ఉన్నది, వేసుకొచ్చిపో. ఇంకెంతసేపు అత్త ఆకలి అవుతుందంటే? అత్తన్నల్లుడు ఇక వస్తాను తిను. ఈ ఉప్మాల జీడిపప్పు ఏదత్తా? అలా లోపల ఉండవచ్చు చూడల్లుడు. ఇంట్లో ఎంత కలిపినా జీడిపప్పు కనబడతలేదు కాదత్తమ్మా. జీడిపప్పు ఏది ఇలా? మాలతి, ఓ మాలతి, జీడిపప్పు ఏదే? అమ్మ ఆయనకు జీడిపప్పు అంటే ఇష్టం కదనే, వేయలేదా? మాయేసిందే, కరిగిపోయింది కావచ్చు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏ జీడిపప్పు మాయేసినా కానీ తినరాదు, అన్నింటికి అంకలు పెట్టుకుంటుంటావు. అవునే బుజ్జి, జీడిపప్పు అంతా అల్లుడికే వేసినావు, మరి మనమేం తింటామే? మనకు ఉప్మా ఉన్నది కదా అవ్వా. అట్టు ఉప్మానా? ఆ, అప్పుడు దాన్ని జీడిపప్పు ఉప్మా అనదే, అట్టు ఉప్మా అంటారు. ఏదో ఒక ఉప్మా. ఏందత్తా తింటుంటే కళ్ళ చూస్తున్నావు? నాకు జిడ్డు తాకుతుంది, నువ్వు ఇరికెళ్ళవో. అబ్బో, నువ్వే చేర్ల దిష్టి బొమ్మ లెక్క ఉన్నావు, నీకు దిష్టి కూడా తగులుద్దా? అవ్వా నేను పడిపోతాననే, బువ్వకు రండి పెట్టిన తినూరి. ఏం కూర అంటే? అట్టి చేపల కూర ఏంది అట్టి చేపల? దాన్ని ఏమేమి వేసినవే? వేసిన టమాటా. అబ్బా టమాటా వేసి అండివా? నేను బాగా తింటున్నా, మంచిగా ఉంటుంది అట్టి చేపల టమాటా కూర. అంటే పొలంకాడికి పోవా అల్లుడు? పొలంకాడ నీళ్ళు వెళ్ళేవత్తా, పొలంకాడికి ఏం చేయమంటావు? పందొంగ పోరడు, నీ పోరడు పాడగా. అవ్వా ఆయనను అరుచుకోయే, అసలుకే సిగ్గెక్కువ. ఆకలి అవుతానని అడుగాడు, నువ్వే అడిగి పెట్టు అన్నం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? సరే నువ్వైతావో. సరే అమ్మా. మాలతి, ఇవాళ ఒక్కరోజు ఉండలేవే. ఇక నువ్వేం చేయకు, నేనేం చెయ్యా. ఇంటనే ఇద్దరం కూర్చొని ఉంటే పొట్టెట్లా కడుతుంది. అమ్మా నేను పోతానే, నిన్ను అడుచుకోవడానికి మా అబ్బు ఉన్నది అంతే. ఏమన్నా అవసరం అయితే దాన్ని చెప్పు, చేస్తుంది. మాలతి, ఓ మాలతి. మాలతి బయటకు చూసినావు కదా? చూసినా. మళ్ళీ ఎడికెళ్ళి వస్తుంది మాలతి అని పిలుస్తాను. స్నానం చేస్తా, ఉడికి నీళ్ళు కావాలి. స్నానం చేసి ఏడుకుపోతావు? ఏడుకోను, ఇంట్లోనే ఉంటా. మరి ఏడుకొని స్నానం చేసాడు ఎందుకు? సరేది చెయ్య. వామ్ము, మా అత్తకి ఇట్లా ఎత్తింది, వాళ్ళకి బువ్వన్న పెడుతుందో లేదో. అడగంది అవ్వైన బువ్వ పెట్టదట. అత్తను నేనెందుకు పెడతా? అస్సలకే పెట్టా. ఆగు బిడ్డ, మాడిపోవాలి ఆకలికి. టైం 12 అవుతుంది. ఉప్పు తిన్నాడు, ఉక్కుంటూ ఇవాళ పడ్డాడు. ఉన్నది ఒక కోడు కడుపులది కాలేదు అక్కడ ఆడిగా. మాలతి, ఓ మాలతి. ఏందల్లుడు
నన్ను అడుగు ఏం కావాలి? ఆకలి అవుతుంది. నీకు ఆకలి అయితే అత్త బువ్వ పెట్టానాల కానీ మాలతి మాలతాని విత్తన్నమేంది? మాలతి పనిపోయిన సంగతి నీకు తెలియనే తెలుసా? మళ్ళీ ఎట్లా విత్తన్నావు మాలతాని? అత్త ఆకలి అవుతుంది. కళ్ళు కాకులు పడిచినాయా? ఇప్పుడే బియ్యం పెట్టబడి ఇలా మెరుగలంటే ఎరుక్కుంటా చూడనే పడితే గంత కడుపు కొట్టుకపోతుందా? అట్లా వైరాపో అచ్చారకు బువ్వ వండుతా. నేను ఎటు పోను, ఇంట్లోనే ఉంటా. ఆడిది తిరిగి చెడిపోతే మొగోడు తిరిగి చెడిపోయిందట. అత్త బువ్వకు రెండుసార్లు లేట్ అవుతుంది కాదు. ఏమైనా ఉంటే తినేది కొట్టు అందాక. మరి నన్ను తిను ఏమైనా తిండి 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 నీ తిండి పాడగాను. ఓ పని లేదు పాట లేదు. కూసుండి తింటే కొండలైనా కరుగుతాయట. ఎక్కడి పందం కూడా దొరికింది తిండి పోతాడు. పని లేదు పాట లేదు. ఆగా చూడు మంచం నిండా ఎట్లా అన్నాడు. ఇప్పుడు పెడితే కంచం నిండా తింటాడు. బుక్కడంత బువ్వాన పెడతలేదు, కంటి నిర్ధారణ వణిస్తలేదు. మస్తు గయ్యాలి. చచ్చిపోతున్నా నాకు సుత కంటేలు పెట్టి చూసే పాపతి. అబ్బా బువ్వకూర అయింది కానీ మా అల్లునికి ఇప్పుడే పెట్టా. కడుపు మాడాలి కొడుకు. కడుపులా పేగులు ఉడుతున్నాయి. మా అత్త ఇంకా అన్నం పెడతలేదు కదా, ఈ విలువనని పిలుస్తా మా అత్తను. అత్త ఓ అత్త, ఏంటిది? ఆకలి అవుతుంది అత్త. చేతగాళ్ళకి పని ఎక్కువ దరిద్రునికి ఆకలి ఎక్కువ అన్నట్టే ఉన్నది కదా నీ ముచ్చట కూడా. అయితే నాకు ఉడుకుతుంది. కుడుకుడు కానే ఉన్నది అత్త. అగో నేనేం చేయాలి? బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టిన ఉడుకుతుంది. అదేమన్నా కట్ల పోయి ఉప్పు ఉప్పు అని ఊస్తే పెద్ద పెద్ద మంటలు మండి చెప్పన గాను. స్టవ్ అయినా మెల్లగా ఉడుకుతుంది. ఆగరాదు. ఏమో ఎక్కిపోయినట్టు కనగడపోయినట్టు. ఎప్పుడు విడుతుందో అన్నం. అగో మా అత్త అన్నమే ఉడకలే అన్నది. కూర వాసన ఒక అమ్మ వస్తుంది. అసలే అట్టి చేపల కూర ఉన్నట్టున్నది. పోయి తినేదన్న తింటా. అబ్బా కూర అయితే కమ్మపోయి ఈ నెల పోడు అట్టి చేపలకు రాసన పట్టుకొని అంటే ఇచ్చకేస్తాను కదా. ఏం చేస్తున్నావు అత్తమ్మా? అన్నం తింటావా? నేనేడ తింటాను అల్లుడు. ఈ కారణమే ఉడకకపాయే. అలా ప్లేట్లో అన్నం కూర కలుపుకునే అది ఎక్కడ తత్తమ్మా? అయ్యో అన్నం కూర ఉడికింది అని చూస్తాను అల్లుడు అంతే. ఇగో సరే కానీ నువ్వైతే కాళ్ళకి కట్టుకోపో, అన్నం పెడతాపో. సరే. ఇదేం తత్తమ్మా? మాలది అప్పుడు టమాటాలు అట్టి చేపలు వేసినా అన్ని అన్నది. ఇంట్లో అట్టి టమాటాలు ఏమన్నది, అట్టి చేపలు ఏవి? అయ్యో నాకైతే 2 చేపలు పడ్డాయి అల్లుడు. ఉన్నాయో ఒక చూస్తాను. అయ్యో లేవాలుడు, ఇప్పుడైతే టమాటా కూరతో తిను. ఇప్పుడు తింటానేంది? మళ్ళా రాత్రికి తినవా ఏంది? నేను మధ్యాహ్నం తినలేదే, ఇప్పుడే తింటున్నా. 5 అవుతుంది. మధ్యాహ్నం తినకుండా ఏం చేసినావు? ఓ అమ్మ, నా మొగనికి అన్నం ఎందుకు పెట్టలేదు ఇవాళ దాకా?
అయ్యో నేను మధ్యాహ్నం అంటుకున్న బిడ్డ అటే కన్ను అంటుకున్నది నిద్రపోయినా కనీసం అల్లుడన్న లేపలే అత్తమ్మ ఆకలి అవుతుంది అన్నమేమి అని ఏందే అబ్బా నేను పోయేటప్పుడే మరీ మరీ చెప్పిన ఆయనకు సిగ్గు ఎక్కువ మోమాట పడతాడు అడుగడు నువ్వే అడిగి పెట్టమని చెప్పిన ఎందుకు ఎట్లా చేస్తావు బాబా తిను అట్టి చేపలు మంచిగా ఉన్నాయా ఏ అట్టి చేపలు మంచిగునే మీ అమ్మ మొత్తం అట్టి చేపలు అన్ని నాకే వేసింది. సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. ఏందే అబ్బా నువ్వు 2 చేపలు వేసుకోవద్దా అని చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అంటే అల్లుడు కదా అందుకనే ఆయనకి వేసిన ఏందే అబ్బా ఉండలేని అని నీ అల్లునికి ఎత్తే నువ్వేం తింటావే నీ ఆరోగ్యం చూసుకోవా నాకు సుధా ఓ రోజు టైం వస్తుంది అత్త చెప్తా నీ సంగతి చెప్తా. నా సంగతి చెప్తావు తిను తిను అట్టి చేపల కూర అవుతుంది వీళ్ళు పొద్దున 2 ఇడ్లీలు పెట్టిరు ఇప్పుడు ఆ తని వేయరు జాడ లేదు పత్తి లేదు వీళ్ళు ఎటు వేయనట్టు మరి ఇంటికాడ ఒకడు ఉన్నాడు వీళ్ళకి అండి పెట్టాలనే భయం లేదు వీళ్ళకి ఎప్పుడు వస్తారేమో కదా తల్లి బిడ్డలు. మా అత్తకి ఏమైంది? అత్తలు పెట్టింది ఏమైంది? మీ అమ్మ అత్తలు పెట్టింది. మొన్న నుంచి మా అవ్వకు కళ్ళు గరగర అంటానే అని కళ్ళు కనబడతలేవంటే మన ఊర్లోకి సర్కారు వాళ్ళు వచ్చిర్రు చూపియానికి తీసుకుపోయినా. మరి ఇలా పని పోలేదా? పనికేడ వేయిందే నాకు ఇవాళ ఇదే పని అయింది. మరి ఏమైంది? ఏమైతుంది కళ్ళు పరీక్ష చేసిర్రు కళ్ళకు పొరలు వచ్చినాయట. అవును అవును కళ్ళకు పొరలు వచ్చినాయి అత్తకి ఏ కనబడలేదు. నీకెట్లా తెలుసు? నాకు మా తెలుసు. ఏం అత్త నాకు తెలియదా? ఏం అల్లుడు నాకైతే ఏం కనబడతలేదు. పరీక్ష ఏయంగానే కళ్ళకు ఆపరేషన్ చేస్తా అన్నారు. ఫిరే కదా అని చేయమన్న అల్లుడు పుష్కన. అవునవును. అంటే మీ అవ్వకి ఇప్పుడు కళ్ళు కనబడాయనే? 2 రోజుల దాకా కళ్ళు తెరవద్దని చెప్పిండు డాక్టరు. సరే మరి నేను బల్ల మీద చెద్దర వర్షం ఉంచుతా మా అమ్మని తీసుకొని రా మెల్లగా. అత్తమ్మ కళ్ళు నిజంగానే కనబడతలేవా? కనబడతలేవు అల్లుడు. చూసుకున్నాడు అత్తమ్మ. అగో అల్లుడు పరిగాసుకాలు ఆడతాడు కళ్ళే కనబడ ఎట్లా చూసుకోవాలి? ఏమైంది? మా అమ్మని చూసుకోమని చెప్పినా కదా గట్లనే వదిలేస్తావా? అగో మీ అమ్మ చూసుకొని నడవద్దానే. అగో ఆమెకు కళ్ళ ఆపరేషన్ అయ్యే ఉన్నది ఎట్లా చూస్తుంది అనుకుంటాను. ఇయ్యాలంటే మా అమ్మకు ఆపరేషన్ అవ్వట్లనే ఇంట్లోనే ఉన్నా. రేపు పనికి పోకుంటే మంచిగా ఉండదు. రేపటి నుంచి పోతా 2 రోజులు చూసుకుంటుండు మా అమ్మను సరేనా? నేను చూసుకోవాలా? దేవుడు ఉన్నాడు ఇలాంటి అవకాశం ఇంత తొందరగా ఇస్తాడు అనుకోలే. ఏంది వింటానవా? ఇంట్లోకు నేను రోజు అంటు పెట్టి పోతా. ఇంట్లోకు పాలు పండ్లు అన్నీ ఉన్నాయి. ఏది కావాలంటే అది మా అమ్మకు. నీకెందుకు బాధ? నేను ఉన్నా కదా చాలా జాగ్రత్తగా చూసుకుంటా. ఏం జాగ్రత్తగా చూసుకుంటావేమో నీకే చూసుకొని సాత కాదు కానీ జాగ్రత్తగా చూసుకుంటా అంటాను. నువ్వు రా అమ్మ. మాలతి ఎందుకే పాపం అల్లుడికి అంత కట్ట పెడతాను? ఎందుకత్తా మాకు అట్లా అంటావు? ఇది ఏమైనా కష్టమా? నాకు ఎన్ని చేయలే పా. దా అమ్మ ఇగో వెళ్ళాలి. ఓ పాను వెళ్ళిపోయా కదా దేవుడా. ఏమైందమ్మా? ఏం లేదే నేను చెయ్యి పట్టుకొని వస్తున్నా నా చెయ్యి ఇనిపించుకునే గోడ ఆగించుకున్నది. ఎందుకమ్మా గిట్లా చేస్తావు? ఉండే కాడుండో. నేనేం చేసి నేనేం చేయలే. ఆయన ఎందుకు అబద్ధం చెప్తాడే? అగో నేనెందుకు చెప్తున్నా అబద్ధం? మాలతి అట్లనే అంటుంది. నువ్వురా.
అమ్మని చూసుకో పాలు పట్టుకొస్తా ఆ? అత్త అల్లుడు ఇప్పటి వరకు ఒకటే అల్లుడు చూసినావు అత్త, ఇక నుంచి నేను ఇంకో అల్లుడు చూపిస్తా. అంటే నా బిడ్డ కిడుపుగా విత్తన్న వాళ్ళుడు. ఎంత మంచి మాట చెప్పిన వాళ్ళుడు. నీ ఎగసేపాలు ఆపత్తా, నువ్వు రేపలైతే నేను డబుల్. ఏంటి మా అమ్మకు పాలు పట్టుకొస్తానండి. నీకెందుకు ఇస్తేమా, నువ్వు అలా పని ఉంటే చేసుకోపో, నీ ఇస్తా అత్తకు. సరే మెల్ల వేడున్నాయి మరి తాగి. సరే. ఆగో అల్లుడు, నువ్వు పాలు తాగుతున్నట్టున్నావు. లేదా పిల్లి తాగుతుంది. ఇగో అత్త, ఎవరుడు? ఇగో తీసుకో తీసుకో. అయ్యో 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 ఏమైంది? ఇగో చూడు, గిలాసుల పాలు మొత్తం మీద పోసుకున్నది. వేసేసాడు. నేనా? మరే నీనా చూడు మాలకి ఎట్లా అంటుందో. అబ్బా ఏందమ్మా గిట్ల చేస్తాను చిన్నపిల్ల లెక్క? చీర మొత్తం తడిసింది. దా ఇంట్లో పోదా, చీర మారుతా. దా నీకు ఎందుకే మాల తీసిరేమా, నేను ఉన్నా కదా, నీ చీర మార్చపో. ఓయ్ ఏం మాట్లాడతాను నువ్వు? గట్ల కాదే మాలది, ఆమెకు ఏం కనిపించదు కదా. మాలతి, నువ్వు ఇన్నే ఉండే. ఈయనే ఉంటామ్మా, ఏటేటో మాట్లాడతాడు పిసముఖపోడు. అత్త ఇది ట్రైలర్ మాత్రమే, ఇంకా సినిమా ముందున్నది. మాలతి మాలతి, టైం 7 అవుతుంది, బయట ఎండ బాగా కొడుతుంది. అయితే అని మీ అమ్మకు పాలిచ్చినవానే? చిచ్చి మా అమ్మకు నేను పాలిచ్చుడైంది రైట్ మొక్కపోడా. అట్లా కాదే పిసానా, పాలు వేడి చేసి ఇచ్చిన వాంటనా. స్టవ్ మీద పెట్టినా వేడైతాంది. మీ అవ్వ ఆల్రెడీ వేడి ఉన్నదే, ఆ పాలు ఇడి లోపల వస్తే అవే వేడైతే నీ ఇచ్చేస్తా. నీకెందుకు ఇష్టమా? నిన్ను నాకు ఇచ్చింది, నీకు గాయంత పాలు ఇయ్యలేనా? చిచి, నీకు గాయంత పాల గ్లాస్ ఇయ్యలేనా అంటున్నా. తెత్తా పాలు. చెప్పని తీసుకురాపో. ఇయ్యో సరే నువ్వు పని చూసుకో. ఇక అత్త, అల్లుడు ఇక పాలు ఇటు ఇయ్యి. ఇక నా చేతులున్నాయి. ఎక్కడ? ఇక్కడ. నాకు ఈ అల్లుడు. నాకినా అత్త ఇవ్వమంటావా? ఏంది నాకినవా? చీచి మాలతి, ఓ మాలతి. అమ్మా ఆయన పాలు తీసుకొచ్చిండే, నేను టిఫిన్ చేస్తాను, నువ్వు తాగు. అల్లుడు పాలు ఇస్తున్న వాళ్ళది తాగా అంటుంది. అరే అమ్మా తాగనంటే ఎట్లనే, తాగుతూనే కదా బలం వచ్చేది. అత్త ఇన్నవా, బలం కావాలంటే పాలు తాగలడా, నేను తాగుతా. నేను మాలతికి చెప్తా. ఏం చెప్తావు? అప్పుడు నువ్వు చేసింది కూడా చెప్తా. నేను కొన్ని పాలు అల్లుడు. నేను తాగిన కదా, అయిపోయినాయా? ఓ అమ్మా పాలు మొత్తం తాగు, ఒక్క చుక్క కూడా మిగిల్చద్దు. మాలతి అన్ని తాగేసింది, ఒక్క చుక్క కూడా మిగిలలే. అల్లుడు నీకు ఇది న్యాయమేనా? ఏది అన్యాయమత్తా? అబ్బా మీ ఇద్దరిని ఇట్లా చూస్తుంటే మస్తు సంతోషంగా ఉన్నది నిజంగా. అసలు ఏ అత్తకైనా ఏ అల్లుడు ఇట్లా సేవ చేయంగా చూడనే చూడలే. అమ్మా నువ్వు మస్తు అదృష్టవంతురాలివే అమ్మా, మంచి అల్లుడు దొరికిండు నీకు.
విన్నవా అత్త నేను బంగారవాడ బంగారాన్ని కడిగించి నా బిడ్డకు సొమ్ములు చేపిస్తే పీడ పోతుంది. ఎవరు పీడ చూద్దాం చూద్దాం. ఇక నేను పోతున్నా అత్త. ఛీ, ఈ నలవకపోడు ముద్దు నష్టపోడు ఈ దినాలు గాను నా కడుపు మాడిసిండు వీడు చేయబట్టి. ఇంకా కూడా నా కడుపులో ఏం తాకట్లేదు. ఈ ముచ్చట ఎట్లా వేసి నా బిడ్డ మాలతికి చెప్పాలి. మాలతి, అత్త నేను పోలే ఈయనే ఉన్నా. ఏమో అంటున్నావు? అది అత్త నీ లేననుకొని నా దినాలు చేస్తావు, నన్ను ఎత్తుకపోనంటావు. ఇవన్నీ అత్త నీ మనసులో గింత ఉన్నాయి. ఇది వాడుతుంటే ఇది తర్వాత అబ్బా ఇగో టిఫిన్ తీసుకొచ్చిన తిను. ఏంటిది టిఫినా? ఇప్పుడే బాగా అయింది కాదే. ఇప్పుడే టిఫిన్ చేస్తాను అక్కడ అద్దు. ఇప్పుడే టిఫిన్ కాదు, కొంచెం అయ్యో మరి నువ్వు తినే పెడతావా? నేను తినేవాడు కొంచెం కరెక్టే గాని మీకెందుకు క్షేమ అనిపిస్తుంది. మా అత్తకే కాదు చేసేది, ఎవరు చేస్తారో నేను కాకపోతే. నువ్వేమైనా పని ఉంటే చూసుకోపో. మిమ్మల్ని బాధ పెడతాను కదయ్యా. నాకేం కష్టమే, నేను చేస్తా పో. సరే అమ్మా తినే పెడతాడట, తినేవే. నా మొగుడు బంగారు కొండ. సరే నీ పని చూసుకోపో. అత్త అప్పుడు నాకు జీడిపప్పు ఇదంటే మొత్తం తింటావా? ఇప్పుడు చూడు జీడిపప్పు నాకే, ఉప్మా నాకే. ఇగో అల్లుడు, పాలన్న ఎట్లా కూడా తాగిపియలేదు. కనీసం ఉప్మానన్నా 2 బుక్కలు పెట్టల్లుడు. ఏమైంది తింటలేడా? ఏమంటారు? అవునే, ఎంతే కానీ మీ అమ్మ చాలా అదృష్టవంతురాలే. అవును, మా అమ్మకి ఉడకబెట్టిన గుడ్లు అంటే మస్తు ఇష్టం. మరే ఉడకబెట్టపోయిన కొడుకులు ఉడకబెట్టిన్నే ఉల్లిగడ్డ చారు కూడా చేసిన. నేను పనికి పోతానే అమ్మ, మీరైతే టిఫిన్ చేసిర్రి ఇద్దరు కలిసి. ఇప్పుడే పనికి పోతావా? ఇవాళ ఒక్కరోజు ఉండొచ్చు కదా బిడ్డ. 5 రోజులు మీకే కైకిలి కత్తాను ఒప్పుకున్నా కదనే. పోకుంటే మాట వస్తుంది మళ్ళా. ఇంటికాడ నేను ఒక్కదాన్ని ఉంటా కదా. నేను ఏంది నువ్వొక్కదాన్ని ఎందుకుంటదే? ఎందుకత్తా నేను లేనా? నీ అల్లుడు ఉంటాడు కదా, ఒక్కదాన్ని పడుతుంది. ఏమైందమ్మా? సరే ఇగో టిఫిన్ అయితే మంచిగా చేసిన, ఇద్దరు కలిసి తినూరి. ఉల్లిగడ్డ చారును కోడిగుడ్లు ఉడకబెట్టిన. ఓయ్ పెట్టు మా అమ్మకు, సరేనా? అది మొత్తం ఎండిపోయినట్టు అవుతుంది. నువ్వేం చూస్తానో ఏం చెప్తానో ఏం అర్థమైతలేదు. నేను పనికి పోతానా అమ్మా? నేను పోయి వస్తానే. సరేనే, ఇంటికాడ పైలంగా ఉండు మరా. అల్లుడు, ఓ అల్లుడు, ఇటున్నా అత్త. ఇగో పొద్దుగాల పాలు ఇవ్వమంటే పాలని నువ్వే తాగినావు, ఉప్మా కూడా అంతా నువ్వే తిన్నావు. ఆకలి బాగా అవుతుంది అల్లుడు. నా బిడ్డ కోడిగుడ్లు ఉల్లిగడ్డల చారుండే కదా, కనీసం 2 మెతుకులన్నీ తింటా. ఇక్కడ అందమే రాదు. అవునత్త. అత్త ఇటు అయితే అత్త, నువ్వు నాకేమన్నా పెట్టినావా అత్త? నాకు ఉప్మా ఎట్లా పెట్టినావా అత్త? జీడిపప్పు నేను తిని అట్టు ఉప్మా నీకు పెట్టిన అల్లుడు. అత్తిగాపలు తామాడితే నాకేం పెట్టినావా అత్త? మరి అల్లుడు, అట్టు చేపలు నేను తిని అట్టు టమాటా కూర నీకు పెట్టిన అల్లుడు. మరి ఇప్పుడు నేనేం చేయాలత్త? ఏదో అప్పుడు బుద్ధి గడ్డి తిని. కాదత్త, గుడ్డు నేను తిని ఉల్లిగడ్డలు నీకు పెడతా. తప్పల్లుడు. తప్పదత్త. ఎస్ఎంఎస్ మంచిదైతే రీప్లేస్ అట్లే అత్త. అయ్యో అర్థం కాలే అల్లుడు, జర మంచిగా చెప్పరాదు. అత్త అప్పుడు నువ్వు మంచిగా చూసుకుంటే ఇప్పుడు నేను మంచిగా చూసుకోపోతున్నా. అయితే అని ఇక వండుకో, కళ్ళు మూసుకొని వండుకో. ఆల్రెడీ కన్ను మూసుకొనే ఉన్నాయి అల్లుడు, ఇంకేం మూసుకోవాలి. మాలతి నా బిడ్డ ఎప్పుడు వస్తుందో ఏమో. అది వచ్చిన బుక్కెడంతా ఉప్మా సాయ వద్దు పాలు. అల్లుడు ఆకలి అవుతుంది బాంచను, ఇంతేమన్నా ఉంటే టిఫిన్ పెట్టరాదు.
నేనేం చేయాలి అత్తమ్మా? బంగారం అసలు టిఫిన్ కింద పడేసుకుంటి. నేనేం చేయాలి ఇప్పుడు? నీ టిఫిన్ ఉంది కదా, అది పెట్టరాదు? అబ్బో, ఆశ దోశ అప్పుడు వాడ నా టిఫిన్ నీకు పెట్టాలా? అమ్మా నేనన్నా గింత మంచిగా చూసుకోను కావచ్చు కదనే. అల్లుతో నీ సేవ చేసుకుని అత్తను ఏడ చూసిండవు కావచ్చు నేను. అవునమ్మా, ఎక్కడే ఉల్లే ఇక్కడనే ఉత్తదనే అమ్మ. ఓ పిసదానా, నువ్వు నా పక్కకు ఉంటేనే బుక్కెడు ఎత్తాండు. నువ్వేనో వాళ్ళు నన్ను సాప ఎండబెట్టినట్టు ఎండబెడతాండు కాదే. సరేనే, మీరు తల్లి బిడ్డలు మాట్లాడుకోరు, నీ అట్లా పోయేస్తా. బుజ్జి, అల్లుడు వేయండాలి. ఇక బుజ్జి, నువ్వు అనుకున్నట్టు అల్లుడు ఏ మంచోడు కావే. నువ్వు ఉన్నప్పుడే నాకు బువ్వ పెడతాండు, నువ్వు లేకపోతే నన్ను ఎండబెడతాండు కావే. నాకు గుడ్లు పెట్టలే, టిఫిన్ పెట్టలే, ఏం చేయలే. ఇగో ఇప్పుడు నువ్వు ఉన్నావని ఒక బజ్జి ఇచ్చిండు అంతే. మళ్ళా నువ్వు నీ బిడ్డకు చెప్తే నేను కొడతా తిడతాను బెదిరిస్తాండే. ఏంటంటే వారే బుజ్జి, ఇంకా ఎప్పు అల్లుడు నువ్వా? బుజ్జి ఎట్లయింది? మీ బిడ్డ అప్పుడే కిజేలా చేద్దామా? అంటే ఇంతసేపు నేను చెప్పిందంతా నాకే. నీ ఆపరేషన్ సల్లాకుండా ఇప్పుడే చేయించుకోకుండా అయిపోవు. ఎక్కడున్నానో ఏం చేస్తానో, ఎవరున్నారో ఎవరు వస్తారో ఎవరు పోతారో ఏం కనబడతలేవు. మరి దీన్నే కర్మ అంటారత్త. నిజమే అల్లుడు, నా కర్మ. దయలేని అల్లునికి దండం పెట్టిన తప్పే, దండేసిన తప్పే. అంటే నన్ను చంపేద్దామని ఏం ప్లాన్ చేసినావు అత్తో? పోషికి కళ్ళే లేవు, నా పోషి ఇంకేం ప్లాన్ చేస్తుంది? ఇంత మూలంగా నీకు తెలిసిన నీతి ఏంటిది? కుక్క మాటిని బొక్కలన్నీ పొక్కల పోసిందట నా ఆశ ఉంటుంది. అది గది ఎవరైనా వాళ్ళు సాత్రాలు వేసుకుంటే ఆ మదం వేరే ఉంటుంది అత్త. ఏంది అత్త అల్లుడు ఇద్దరు కలిసి మదాల గురించి బాగానే మాట్లాడుకుంటారు. ఏం లేదే అత్తమ్మ, నువ్వు వండిపోయిన కోడిగుడ్ల కూర తిన్నది కదా, దానికే మస్తు మజా ఉన్నదని చెప్తుంది. దానికి నవ్వుతున్నావు కదా అత్త? అవును నిజమేనే. సరే తీయ అమ్మ, ఇప్పుడు మంచిగా ఉన్నాయా? నీ కళ్ళు మంచిగా కనబడతానయా? ఏం చేయమంటావే, ఎక్కడేం పని లేదు ఎక్కిరిమ్మ కూడా అని కర్మని కాని చేసుకున్న కన్ను ఆపరేషన్. నీకేమైంది అత్త? నాకేమైంది అల్లుడు, మంచిగా కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే బంగారం అసలు అల్లుడు ఉన్నాడు కదా బిడ్డ. ఓ బుజ్జి, ఎటు పోతున్నవే? బువ్వకూర అండద్దా అనే పని ఉన్నది. అబ్బా, నువ్వు పొద్దున్న దాకా పోయిపోవచ్చు, నువ్వు మళ్ళీ బొక్కూర అంటుతావా అనే? ఈయనే ఉండే. అగో అండకంటే ఎట్లనే, బువ్వకూర అండకుంటే ఏం తింటావు? వంట దానికదే తయారైతుంది కానీ నువ్వు ఇక్కడ కూర్చో బిడ్డ. బువ్వకూర మనం అండది దానికది ఎట్లా అవుతుంది? అదే అవుతుంది. ఏమంటే అల్లుడు? అమ్మో, నాకైతే వంట రాదు. ఆయన వంట చేసుడు రాదు. ఓసి పిసదానా, అల్లుడు మంచి అంటగాడే. నువ్వు అట్టి గుడ్ల కూర అంటిపోయినావు కానీ అల్లుడు ఏం చేసిండో తెలుసా? చెప్పాను అల్లుడు. నేను ఏం చేసిన అత్తమ్మా? అల్లుడు చేసి ఆయన ఎట్లా చెప్పుకుంటాడే, నేను చెప్తే తీయి. చెప్పు. ఇగో అల్లుడు మంచిగా చికెన్ అంటిండే, అల్లం మసాలాలు గసాలు వేసి. ఆడోళ్ళు కూడా పనికిరారు, గంత మంచిగా అంటిండు. వినబడ్డదా? అవునా అవ్వా? అబ్బా అత్త, భలే ఇరికిచ్చినే నన్ను. ఏంది నీకు వంటలు కూడా చేసుడు వచ్చా? మరి నాకు ఎప్పుడు అట్లాంటి పెట్టలేదేంది? ఆ తినే భాగ్యం ఈ అత్త కల్పించిండే. ఏమంటే అల్లుడు? ఏమిటండి మీరు మాట్లాడేది? అవును. అయితే ఏంది? నాకు చూపించిన నీ చేతి రుచి నా బిడ్డ కూడా చూపించాలుడు. అవునవును, నువ్వు ఇయ్యాలా అంటి పెట్టాలి నాకు. వంట రాదని వంట వేపిద్దామని చెప్తురు. సరే మీ ఇష్టం. ఇక ఈ పోస్తోటి పెట్టుకుంటావా అల్లుడు? కాళ్ళు ఇరిసి పొయ్యిలో పెడతా. పో వంట చేయిపో. నీకు సూప్ ఎట్లా చూస్తా. ఏంటి అల్లుడు ఏమో గులుగుతాను? ఏం లే అత్త, నీ సూప్ చెప్పరు రావాలని దేవుని మొక్కుతున్నా. అబ్బో, నా అల్లుడు మంచోడు. అమ్మ ఆపరేషన్ అయిన కానీ హాస్పిటల్ పోలే కదనే, డాక్టరు చెకింగ్కి రమ్మన్నాడు.
ఇవాళ చూసింది కళ్ళద్దాలు తీసేస్తాడు కావచ్చు, కళ్ళు మంచిగా కనబట్టాడు చేస్తాడు ఇక. అవును బిడ్డ పా పోదాం పా. ఇయో మనిషి అమ్మ నువ్వు హాస్పిటల్ తీసుకోవద్దన్నా. అయినా కానీ ఈ రమ్నున్నాక నీకేం శ్రమ, నువ్వు పోయి వంట చేసుకోపో, అత్త సంగతి నేను చూసుకుంటా. ఓ బుజ్జి అల్లుడద్దు, నువ్వే రాయే, నీ బాంచ నువ్వే రాయే. ఎందుకే? ఎందుకంటే నువ్వేందే, ఆడోళ్ళకు ఎన్నో ప్రాబ్లమ్లు ఉంటాయి, అన్నీ చెప్పుకుంటారు మగబాయిగానితో. మళ్ళీ ఎందుకంటాను? ఇగో అల్లుడు నా వెంబడి బిడ్డ వస్తుంది, కానీ నువ్వు ఆ వంట సంగతి చూడు. చూడు అంటే ఏంటి అత్తమ్మా, ఆ చూశాను కదా టీవీ సీరియలా వంట వండాలి కాడా. సరే ఏదో ఒకటి ఎట్నోటి అనుకో. పాయ బుజ్జి మంచిగా అండు. అమ్మా వెళ్ళారాయే. అగో ఏమైంది గట్ల మోసపోయేవాడివి? అగో ఇవాళ నాకు వంట చేయలేనే. ఒక్కసారి వంట చేస్తేనే మోసత్తాందా? వంట అంటే ఎంత కష్టం అనుకునేవే. పంట పని అయితే ఎంత కష్టమైనా ఇష్టంగా చేయచ్చు, కానీ వంట పని చేసేది మస్తు కష్టమే. ఇగో వంట పని నువ్వు చూసుకో, పంట పని నేను చూసుకుంటున్నా. ఇక సరే తి ఆ వంట చేసిన ఎట్లున్నదో ఏమో, నేనైతే బోలు సరే నీ పొలం కడిగి వేస్తా. అల్లుడు అత్త కళ్ళు వచ్చినాయా? నా కళ్ళకేంటి అల్లుడు, మంచిగా ఉన్నాయి, బంగారం వరే కనబడతాను. అత్త నీ కళ్ళు వచ్చినాయి, నాకు సావు వచ్చింది. ఎందుకు అల్లుడు గంత మాట అంటావు? నువ్వు గొప్పోని అల్లుడు, మంచి పనోనివి, ఊకే ఇంట్లో కూర్చుంటున్నావు అని సూటిపోటి మాటలతోటి గట్లా అన్నా, కానీ ఏమనుకోకు, నన్ను క్షమించల్లుడు. లేదత్త నువ్వే నన్ను క్షమించాలి, నిన్నే నేను బాగా బాధ పెట్టినా. ఉడుకుడుకు పోయి తడకేసి వంటే బతుకుడు కాదత్త, మా చేదైన పని ఏదో చేసుకొని బతకాలి. అత్త ఈ కాడికి రమణ గారు ఈ ఇంట్లో ఉన్నాడు, ఈ ఇంట్లోనే ఉన్నాడు. ఎక్కడుంటావు అల్లుడు? పొలం కాడు అత్త, పొలం కాడ పని చేసుకుంటా. ఈ రమణ గారు మంచోడు, మంచి పని మంత్రం అనిపించుకుంటా అత్త. శేబాస్ అల్లుడు, నువ్వు మారినవు, నన్ను మార్చినవు. సరే అత్త ఇది మూతా. వెల్కమ్ టు సల్లా రమణాకర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. చూసిండ్రుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ బటన్ ని గట్టి క్లిక్ చేయండి. థాంక్యూ.